ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేశారు అధికారులు. కాకినాడ నుంచి అబ్బులు టీంను రంగంలోకి దింపింది ప్రభుత్వం. లోకల్ బోట్లను రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ కు లోకల్ భారీ పడవలు భారీగా చేరుకున్నాయి. ఇప్పటికే అండర్ వాటర్ రెస్క్యూ టీం వెల్డింగ్ కట్టర్లతో పడవను కత్తిరించారు. లోపల పడవల సాయంతో బోట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. డ్రైవింగ్ టీంలు, అండర్ వాటర్లో కటింగ్ ఎక్విప్మెంట్లు, స్పెషలిస్టులు అంతా పదుల సంఖ్యలో యాక్షన్లోకి దిగి తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొలుత ఎయిర్ బెలూన్లను పెట్టి బోట్లను పైకి తేవాలని భావించారు. కానీ వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో అది కూడా సాధ్యం కాలేదు. దీంతో అండర్ వాటర్ ఆపరేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. దాదాపు 12 అడుగుల లోతు లోపలకు వెళ్లి పడవలను స్కూబా టీం గ్యాస్ కట్టర్లతో కత్తిరిస్తోంది. మొత్తం కత్తిరిస్తే ముక్కలను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుంది. ముందు ఒక్కొక్క పడవ 40 టన్నులు ఉంటుందంటున్నారు. కానీ ఒక్కొక్క పడవ 60 నుంచి 65 టన్నుల బరువు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. ఇంత భారీ పడవను కట్ చేసేందుకు సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. తొలుత బోట్లను క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఇక చేసేది లేక అధికారులు ఆ బోట్లను ముక్కలు చేసే పనిని వేగవంతం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఏ విధంగా పనులు జరుగుతున్నాయో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్నటువంటి పడవలను తీసేందుకు అయితే ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కాకినాడ నుంచి అబ్బులు టీమును కూడా రంగంలోకి దింపి ఈ పడవలను తొలగించే ప్రక్రియనైతే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. అబ్బులు టీం ఇక్కడికి చేరుకున్న తర్వాత లోకల్గా ఉన్నటువంటి భారీ పడవలను ఇక్కడికి తీసుకొచ్చి ఈ పడవల సహాయంతో తాళ్లను కట్టి ఇక్కడున్న చిక్కుకున్నటువంటి పడవలను లాక్కొని బయటకు తీసుకువెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. 3 రోజులుగా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది ముమ్మరంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఇంజనీరింగ్ టీంతో పాటు స్కూబా డైవింగ్ టీము 3 రోజులుగా అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని కట్టర్ల సహాయంతో కట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మంత్రి నిమ్మల రామానాయుడు కూడా దగ్గర ఉండి మొత్తం అంతా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా నిమ్మల రామానాయుడు అధికారులకు సూచనలు చేస్తూ ఈ యొక్క సహాయక చర్యలను అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం స్కూబా డైవింగ్ టీం అయితే ఇంకా కట్టర్ల సహాయంతో ఈ పడవలను కట్ చేస్తూ ఉన్నారు. 12 అడుగుల లోపలికి వెళ్ళి ఆ పడవనైతే కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే 3వ రోజు స్కూబా డైవింగ్ టీం ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నప్పటికీ దాదాపు ఒక రకంగా కత్తిరింపు చర్యలు అనేవి పూర్తయినప్పటికీ కూడా ఇంకా పడవ అనేది ఇంకా చిక్కుకొని ఉండటంతో కొంత ఆ రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకం ఏర్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాకినాడ నుంచి అబ్బులు టీంను కూడా రంగంలోకి దింపింది. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. భారీ పడవలు ఇక్కడికి చేరుకున్నాయి. ఈ పడవల నుంచి ఇప్పుడు ఇక్కడ చిక్కుకున్నటువంటి పడవలకు ఈ తాళ్ళు కట్టి ఆ తాళ్ల సహాయంతో పడవను లాక్కెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రానికి ఇక్కడ ఒక పడవనైనా తొలగించాలని ఒక టాస్క్ పెట్టుకొని అయితే అధికారులు ఇక్కడ చర్యలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో ఇంజనీరింగ్ అధికారులతో పాటు స్కూబా డైవింగ్ టీం, కాకినాడ నుంచి వచ్చినటువంటి అబ్బులు టీం అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని ఈ యొక్క రెస్క్యూని అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే పడవను 90% కూడా కట్ చేశారు అధికారులు. ఇంకా కొద్దిగా గొప్ప ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా పూర్తి స్థాయిలో కట్ చేసేందుకు అయితే ఇక్కడ చర్యలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు లోకల్ పడవల సహాయంతో ఇక్కడ తొలగించే ప్రాసెస్ని అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతుంది. కెమెరామెన్ ఆంజనేయులతో శివకుమార్, ప్రకాశం బ్యారేజ్.